రీసెంట్ గా అల్లు అర్జున్ మెగాస్టార్ ఫ్యాన్స్ యొక్క రచ్చ స్టిల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలా చూడాలంటారు? అంటే ఐ మీన్ బొలిశెట్టి గారు ఒక ట్విట్టర్ లో పోస్ట్ వేశారు, మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది ఆయన పెట్టిన పోస్ట్ ని కూడా. నాగబాబు గారు మన పుడింగ్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఆయన కూడా ఒక ఫైరింగ్ ట్విట్టర్ లో ట్వీట్ చేసి డిలీట్ చేసేసారు. ఇక్కడ ఏంటంటే స్థానిక సంస్థలు అంటే కార్పొరేషన్ పదవులు పందేరం ఉందండి. నేను ఒకటి ఉన్నాను, నాకు మంచి పదవి కావాలి అని పవన్ కళ్యాణ్ కి పదే పదే గుర్తు చేయాలి. పవన్ కళ్యాణ్ చిన్న చిన్న ఇట్లా మాట్లాడుకుని ఇట్లా ఇంటర్వ్యూలు ఇస్తే ఎందుకు గుర్తు చేసుకుంటాడు? రే నువ్వు పవన్ కళ్యాణ్ అనేది మొగోడువా, నువ్వు పుడింగివా అంటే పవన్ కళ్యాణ్ డ్రాప్ అవుతుంది. ఓ బోలిశెట్టి శ్రీనివాస్ ఈయనకి 10 మార్కులు, 10 out of 10 ఈయనకు మంచి పదవి ఇవ్వాలి. అట్లా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడానికి చేసే ఒక స్ట్రాటజీ ఇది. మెగా కుటుంబానికి చెందిన వ్యక్తి లేదా చిరంజీవి గారి మేనల్లుడు ఆయన నంద్యాలలో ఒక అభ్యర్థికి క్యాంపెయిన్ చేయడం కోసం వెళ్తే అది పెద్ద తప్పు ఎట్లా అవుతుందండి? వీళ్ళలో ఏం తప్పు ఉంది అంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి తన బంధువులు ఎవరు వెళ్ళి విపక్షాలకి ప్రచారం చేయకూడదా? అదే ఒక రూల్ అయితే తాను జీవితంలో ఒకానొక స్థానంలో కోవాలనుకుంటున్న దశలో చిరంజీవి నన్ను చేరదీసి యాక్టింగ్ స్కూల్కి పంపించి నటనలో మెళకువలు నేర్పించి గీతా ఆర్ట్స్ అనే సంస్థ ద్వారా ఒక సినిమా తీయించి తన మెగా అభిమానుల సపోర్ట్తో తనను ఒక పవర్ స్టార్ని చేసిన చిరంజీవి గారు 2014లో కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జనసేన అని ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ కి బద్ధశత్రువు అనే తెలుగుదేశంలో పొట్టు పెట్టుకొని కాంగ్రెస్ హటావు దేశ్ బచావ్ అన్నావు. అంటే మా అన్నను ఓడించమని చెప్పావు. ఇక్కడ అల్లు అర్జున్ ఏమి పవన్ కళ్యాణ్ ఓడించమని చెప్పలేదు, పవన్ కళ్యాణ్ పార్టీని ఓడించమని చెప్పలేదు, నంద్యాలలో జనసేన అభ్యర్థి కూడా కాదు. ఎట్ట తప్పవుతుంది అంటే ఒకవేళ నా అల్లు అర్జున్ చేసిందే తప్పు అయితే పవన్ కళ్యాణ్ చిరంజీవి చేసింది మహాపాపం. అది నువ్వు కుంటున్న టైంలో చేరదీసి నీకు ఒక జీవితం ప్రసాదించిన వ్యక్తి ఆయన పార్టీని ఓడించమని నువ్వు పిలిపించావు. అల్లు అర్జున్ చేసింది తప్పు అయితే పవన్ కళ్యాణ్ చేసింది మహాపాపం. ఫ్యాన్స్ వార్ ఏమో కానీ ఒక కుటుంబంలో ఈ అల్లు అర్జున్ ఆ రోజు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినందుకే ఈ స్థాయిలో రాద్ధాంతం జరుగుతుంది. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయని అభిప్రాయం ఉందా మీకు? అంటే బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాల్లో సీన్ చూస్తే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఏదో ఉంటది, అది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు ఉంటది. అలాగే ఈ మన పుష్ప 1లో ఇట్లా చేతిలో రివాల్వర్ కాల్చుకొని ఇట్లా వేసుకొని నా బ్లడ్డే నా బ్రాండ్ అంటాడు. అంటే నాది మెగా బ్రాండ్ కాదు, నా రక్తం నా బ్రాండ్ అనేది అట్లా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అట్లా కొన్ని లోగుట్టుగా చెప్తా ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. ఫర్ ఉదాహరణ మీరు చాలా ఫాలో అవుతున్నట్టున్నారు అల్లు అర్జున్ మూవీస్ డైలాగ్. లేదు నేను అంటే సినిమాలు ఎక్కువ చూడను కానీ విజయేంద్ర వర్మ అని ఒక సినిమా వచ్చింది, ఎవరిది మన బాలకృష్ణది. చిరుతలపై స్వారీ చేస్తున్న విజయేంద్ర వర్మ అని ఉంటది. అంటే చిరంజీవి చిరుతల అంటే చిరుత పులి, చిరుతల అంటే చిరుతల మీద అంటే చిరుత పులుల మీద స్వారీ చేస్తున్నా అని చెప్పినప్పటికీ చిరుతల అంటే చిరంజీవి తల మీద స్వారీ చేస్తున్నా అనే అర్థం కూడా వచ్చేటట్టు పెడతారు. అవి అర్థం కావాలి, జాగ్రత్తగా దాన్ని మనం బైసెక్ట్ చేస్తే గానీ అర్థం కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా తిట్టాలి, ఎవరినైనా ఒక మాట అనాలి అంటే సినిమాలో డైలాగులు పెట్టుకొని అనేస్తే అంతే. మరి ఇప్పుడు అదొక ట్రెండ్ అంటారా? అది వాళ్ళకి రైవాలరీ అది. ఓకే, ఇప్పుడు అంటే కౌగులు ఇచ్చుకొని ఆహా షోలో ఒకళ్ళు ఇది చేసుకుంటున్నారు కానీ అలగా జనం శంకర జాతి జనం మా పెళ్ళామేమో మాయల మరాఠీ మాటలు మాట్లాడి అని ఎట్లా మర్చిపోతారు? వాళ్ళకంటే సిగ్గు లేకుండా మర్చిపోయి కౌగులు ఇచ్చుకుంటున్నారు కానీ. రైట్. బొలిశెట్టి గారు రీసెంట్ గా కూడా ఒక మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీడియా ముందు. అల్లు అర్జున్ కి మా జనసేన పార్టీకి ఎలాంటి శత్రుత్వం లేదు, ఆయన మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాడు కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది, ఆయన మళ్ళీ ఏమైనా మాట్లాడితే నేను ఖచ్చితంగా కౌంటర్ ఇస్తా అంటున్నా. అదేమన్నాడు, నువ్వు ఎందుకు అన్వయించుకుంటున్నావు, నాకు నచ్చితే నేను వెళ్తా అన్నాడు. ఎక్కడికైనా సరే ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చానండి, నేను నచ్చొచ్చానా నచ్చకుండా వచ్చానా, నేను బలవంతం తీసుకొచ్చారా? నాకు నచ్చితే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. అదే ఆయన సుకుమార్ గారి మిస్సెస్ ఏదో సినిమా ప్రొడ్యూస్ చేస్తే నాకు నచ్చితే నేను వస్తా అన్నాడు ఆయన. మీకెందుకు ఉలికిపాటు? అల్లు అర్జున్ కే ఫ్యాన్స్ లేరు, ఉన్నదంతా మెగా అభిమానులే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
ఒక స్టార్ హీరో, టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్, ఎన్నో అవార్డ్స్ విన్ అయిన హీరో, కేవలం మెగా ఫ్యాన్స్ తోనే ఆయన స్టార్డమ్ అవ్వచ్చు, ఆయన గ్రోత్ అవ్వచ్చు కొనసాగుతుందంటారా? సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అంటూ అల్లు అర్జున్? ఫ్యాన్స్ ఎవరండి? ఈ ఫ్యాన్స్ చేతిలో ఏముంటది? వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళకు వాళ్ళు పెద్ద పుడింగి అని చెప్పుకుంటారు, వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ లో వాళ్ళు ఉండి, అది వాస్తవంగా ఫ్యాన్ అనేవాడికి భయంకరమైన వ్యక్తి పూజ మానసిక రోగం. దాన్ని సైకియాట్రిస్ట్ భాషలో సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఓసిడి అంటారు దాన్ని. ఆ మానసిక రోగాన్ని వాళ్ళు అట్లా చెప్పుకుంటారు. కానీ ఫ్యాన్స్ చేతిలోనే సినిమా హిట్ చేసి ఫ్లాప్ చేసేంత సామర్థ్యం ఉంటే చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య ఏమైందండి? వారం రోజులు నడవలేదు కదా. హిట్ చేయాలనుకుంటే వాళ్ళు హిట్ చేయాలి కదా. మరి పొద్దున్న లేస్తే ఈ ఎక్స్ లో మీ హీరో ఇదంటే మా హీరో ఇదని చెప్పి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఈ 15 రోజుల నుంచి అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య ఈ ఫైర్ ఇష్యూ ఏంటి, గొడవలు ఏంటి, ఒక రకమైన ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక భయంకరమైన మానసిక రోగం ఉందండి. మధ్యలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ సినిమాకి 7-8 లక్షల మంది వచ్చారంట. ఎక్కడ ఆయన కపిల్ శర్మ షోలో జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నాడు, బాప్రే అంటున్నారు వాళ్ళు. అది మానసిక రోగం. అది తెలంగాణలో కూడా లేదు. ఎందుకంటే దిల్ రాజు ఏమన్నాడంటే, ఏదైనా సినిమా ఫంక్షన్ పెట్టాలంటే తెలంగాణ పెడితే మజా రాదు, ఆంధ్రాలో పెట్టాలి అన్నాడు. ఆ మానసిక రోగం, ఆ భయంకరమైన మానసిక రోగం వాళ్ళకే ఉంది. అది పోయి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కరెంట్ షాక్ పెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సినంత మానసిక రోగం అది వాళ్ళది గొప్ప అనుకుంటున్నారు. అది వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ జీవితం, క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మకత మొత్తం కోల్పోతున్నారు సినిమా వల్ల. ఆంధ్రప్రదేశ్ యువత వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది సినిమా హీరోల జన్మదినాలు స్వాతంత్ర దినోత్సవం కంటే, గణతంత్ర దినోత్సవం కంటే ఘనంగా జరుపుతారు. సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఈ సినిమా హీరోలు ఇది తప్పురా అని చెప్పరు. నా ఆడియో ఫంక్షన్ కి వచ్చి నేను కాలేజీ కొట్టి నీ సినిమా చూశానంటే శవాష్ అంటున్నాడు. మా కాలంలో ఎవరైనా సరే చిన్నపిల్లలు స్కూల్ బ్యాగ్ తీసుకొని సినిమా థియేటర్కి వస్తే సినిమా థియేటర్లో నన్ను కొడతారు. తీసుకెళ్లి ఏ స్కూల్లో ఆ స్కూల్లో టీచర్ కాపు చెప్తే ఆ టీచర్ కొడుతుంది. తర్వాత ఆ తల్లిదండ్రులు పిలిస్తే ఆ తల్లిదండ్రులు కోటింగ్. అంటే ఒక సినిమా క్లాస్ ఎగ్గొట్టి సినిమా చూడటం అనేది అంతటి నేరం. ఈ రోజు నా పిల్లోడు వచ్చి నేను కాలేజ్ ఎగ్గొట్టి నీ సినిమా చూశానంటే సినిమా హీరో శబాష్ అంటున్నాడు. అంటే ఈయన చేసే తప్పుకి ఎంకరేజ్మెంట్ ఉంది. ఎలా చూడాలి వ్యక్తి పూజని? ఇది మానుకోవాలి. మీరు దయచేసి ఒక 10 మంది సైకియాట్రిస్టుల చేత ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఎందుకు ఇంత 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 భయంకరంగా ఉంది? మీకు తెలుసా, భారతదేశంలో మొత్తము ఉన్న థియేటర్లలో, అంటే ఆ భారతదేశం జనాభాలో మనము 7% కూడా లేము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపితే 7% పాపులేషన్ మనం. కానీ భారతదేశంలో ఉన్న థియేటర్లో 30% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే జనాభా దామాషా ప్రకారం 4 రెట్లు ఎక్కువ ఉన్నాయి ఉండాల్సిన దానికంటే. అచ్చా, ఇతర రాష్ట్రాల్లో సినిమాలో సీటింగ్ కెపాసిటీ 300-400 ఉంటే మన దగ్గర 800-1000 ఉంటుంది. సినిమాలు ఎక్కువ ఉన్నాయి, పర్ థియేటర్ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది. అట్లా అని మన దగ్గర ఏమన్నా సరే ఆక్యుపెన్సీ తక్కువ ఉంది అంటే మన దగ్గర ఆక్యుపెన్సీ కూడా ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ సమప్ చేస్తే ఇతర రాష్ట్రాల్లో ఒక సినిమా చూసి రెండో సినిమా చూసే లోపల ఆంధ్రప్రదేశ్ ప్రజలు 20 సినిమాలు చూస్తున్నారు. అంటే మీ దగ్గర అంత ఖాళీ సమయం ఉంది. అంటే మీరు అంత ప్రొడక్టివ్ టైం చంపేస్తున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్ గనక సినిమాలు మానేస్తే జర్మనీ దాటిపోతుంది గ్రోత్ లో. ఓకే, యంగ్స్టర్స్ అందరూ బాగా ఫోకస్ చేసే అవకాశం ఎక్కడండి? ఇక్కడ ఈ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళకి ఎందుకండి? ఇప్పుడు సినిమా వచ్చింది, ఫేస్బుక్ లో ప్రతి అడ్డమైన వాడు వచ్చి ఈ సినిమా రేటింగ్ 3/5 అంటాడు, 5/5 అంటాడు. ప్రతి ఒక్కడు క్రిటికే. ఒక కొత్త ఫోన్ ఒకటి లాంచ్ అయింది, మిమ్మల్ని చాలా టార్గెట్ చేస్తారు ఈ సెన్సేషనల్ వర్క్. లేదు, నేను వాస్తవాలు చెప్తున్నా. వాళ్ళ ఆంధ్రప్రదేశ్, నేను ఆంధ్రప్రదేశ్ ని ప్రేమిస్తానండి. ఆంధ్రప్రదేశ్ లో యువత ప్రొడక్టివ్ టైం కిల్ కాకూడదు, ప్రొడక్టివ్ టైం పోతుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ లాంచ్ అయింది, దీనికి టెక్నికల్స్ ఎవడు ఎందుకు ఇది పెట్టాడు, రేటింగ్ పెట్టాడు? దీని టెక్నికల్స్ ఏంటి, దీనిలో కెమెరా ఏంటి, దీని స్పీడ్ ఏంటి, ఇదేంటి? ఒక బైక్ లాంచ్ అయింది, ఒక కార్ లాంచ్ అయింది, దాన్ని ఎవరు మాట్లాడేందుకు? పెడతారు, పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ అటువైపు ఫోకస్ లేదు. ఎందుకు అంటే సినిమా వాళ్ళు పెట్టే మంది 1 కోటి మంది అయితే అక్కడ 10 మంది కూడా ఉండరు. అంటే నువ్వు దేని మీద ఫోకస్ పెట్టాలి?
ఇస్రో ఎన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేసింది? ఇస్రో మన రాష్ట్రంలో ఉన్న ఇస్రో ఎలాన్ మస్క్ పుట్టాలి కదా. నువ్వు సినిమా రివ్యూలు చూస్తున్నావు ఏంటి? నాకు నా రాష్ట్రం నుంచి శ్రీహరికోటలో మన రాష్ట్రం నుంచి ఒక శాస్త్రవేత్త తయారై ప్రైవేట్ సంస్థ ద్వారా స్పేస్ ఎక్స్ లాగా రాకెట్ లాంచింగ్ చేసేవాళ్ళు, అంత కెపాసిటీ ఉంది మన దగ్గర, అంత టాలెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఆ టాలెంట్ అక్కడ యూజ్ చేయాలి కానీ ఈ సినిమా ఏంది? సినిమా కలెక్షన్ అంటాడు. 300 థియేటర్లు, 500 రోజులు లెక్క ఉంటాయి వాళ్ళే. ఎందుకు? నీకెందుకు? ముఖేష్ అంబానీ ఎన్ని కోట్లు లాభం చేస్తున్నాడో నువ్వు చూస్తున్నావా? గౌతమ్ అడాని ఎంత లాభం సంపాదిస్తున్నాడో నువ్వు చూస్తున్నావా? సినిమా వాడు ఎంత సంపాదించుకుంటా నీకెందుకు? వాడి వ్యాపారం వాడిది, నీకెందుకు? ఆడు పుట్టిన రోజుల దగ్గర నుంచి ఆడు పుట్టు మచ్చల దాకా, ఆడు కుక్క పిల్లల నుంచి వాడు ఉంపుడు గత్తల దాకా మొత్తం వీళ్ళకి కావాలా. అంత టైం నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అక్కడ? మీలో ఈ కోపం అంతా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసి లేదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ చూసినాక ముందు నుంచి ఇలానే ఉన్నారు. నేను జనసేన పార్టీలో ఉండగా ఉన్నా కదా, అక్కడ ఫ్యాన్స్ చూసిన లేదు. జనసేన పార్టీలో ఉండగా 2015లో పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేసినవి, ఈమెయిల్స్ పంపినవి, లెటర్స్ రాసినవి చూపిస్తా మీకు. ఆంధ్రప్రదేశ్ లో యువత సినిమా పిచ్చిలో మునిగిపోతున్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రైతుల కంటే సినిమా వాళ్ళని ఎక్కువగా కీర్తిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిది కాదు. జనసేన పార్టీలో ఉండగా 2015లో ట్వీట్ చేశాను నేను. నాకు రాజకీయాల కంటే రాష్ట్రం కంటే రాజకీయాలు ఎక్కువ కాదు నాకు. నేను ప్రత్యేక హోదా గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడతా? ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది, నష్టపోయింది కాబట్టి. సో ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నా? చాలా టాలెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ పిల్లల దగ్గర. చాలా చాలా మంచి అద్భుతమైన స్పోర్ట్స్ మెన్ తయారవుతారు, అద్భుతమైన ఇంజనీర్స్ తయారవుతారు. ఈ సినిమాలు పక్కన పెడితే జర్మనీ దాటిపోతుందండి. ఒక దశాబ్ద కాలం ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు బ్యాన్ చేస్తే, అటువంటి చట్టం ఏదైనా వస్తే దశాబ్ద కాలం దేశం మొత్తం జీడిపి ఒకటి, ఆంధ్రప్రదేశ్ జీడిపి ఒకటి అయిపోతుంది. అంత కెపాసిటీ ఉంది ఆంధ్రప్రదేశ్. బట్ ఇన్ ఫ్యూచర్ ఎక్కడైనా అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గొడవకి ఫుల్ స్టాప్ పడే రోజులు ఏమైనా? ఇప్పుడు 2014లో ఏంటంటే సినారియో, మా అన్నయ్య కంటే నువ్వు గొప్పోడువా అని నాగబాబు ఇదే పవన్ కళ్యాణ్ తిట్టాడు. తెలుగుదేశంతో జాగ్రత్త, చంద్రబాబుతో జాగ్రత్త అని చిరంజీవి అన్నాడు. తమ్ముడేమో కాంగ్రెస్ వాడో దేశ బచావ్ అన్నారు. ఇప్పుడేమో ఇద్దరు కౌగులించుకొని కాళ్ళకు దండాలు పెట్టుకుంటున్నారు. పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి అన్ని.